అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం కృష్ణ కుమార్ గారు. నమస్తే అండి. మేడం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇది భూ హక్కు చట్టం జగన్ గారు తీసుకొచ్చిన అతిపెద్ద బాంబులా కనిపిస్తుంది. గత వారం రోజులుగా ఈ సోషల్ మీడియాలో కానీ లేదంటే టీడీపీకి సంబంధించిన వాళ్ళు కానీ ప్రజల్లోకి భయంకరంగా తీసుకెళ్లారు. ప్రజల్లో ఏ ఒక్కరిని కదిలించినా నార్మల్గా ఇప్పుడు రాష్ట్రంలో తిరుగుతున్నాం మేము కూడా. సో ఏ ఒక్కరిని గమనించినా కూడా ఆ, ఏ టీ స్టాల్ దగ్గర చూసినా కూడా దీని మీద డిస్కషన్ నడుస్తుంది. ఏంటి పరిస్థితి? అవును. ఇంతగా భయపెడుతున్నారంటే ఆఖరికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పివి రమేష్ గారు కూడా ట్వీట్ చేశారు, నేను కూడా బాధితున్నా దీని మీద. ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కదా, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ లాగా ఉంది. అంటే భూమి తీసుకునే దానిలా చట్టం లాగా ఉంది. ఆక్రమించుకునే ల్యాండ్ నా లాగా. తల్లిదండ్రుల పట్టా భూముల్ని మ్యూటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు ఒప్పుకోవట్లేదు. సో నా అప్లికేషన్ని రిజెక్ట్ చేశారు, తీసేసారు, అది తిరస్కరించారు. మళ్ళీ ఆ, ఆ, నా ఏంటి, నాకు ఎటువంటి ఇవ్వకోకుండా వేరే ట్రిబ్యునల్ పంపించేలా చూస్తున్నారు. నా పరిస్థితి ఎలా ఉంటే ఇంకా సామాన్యుల పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఏంటి ఎలా చూడాలంటారు దీన్ని అసలు? కాస్త మీ విశ్లేషణ చెప్పండి మేడం. ఇది ఎన్ని అంటే దానికి తోడు కొన్ని అసెంబ్లీలో ఆ, కేశవ్ గారు ఆమోదించారని చెప్పేసి ఈ చట్టాన్ని ఇలా కట్ అండ్ పేస్ట్ పూర్తి వీడియోలు అంటే ఆయన రిక్వెస్ట్ చేసిన చేంజెస్ ఎస్పెషల్లీ మీరు ఆన్లైన్ చేయడం ఓకే, కానీ బట్ ఖచ్చితంగా వాళ్ళకంటూ ఏవో కొన్ని పత్రాలు ఇవ్వాలి కదా, జిరాక్స్లు కాకుండా ఒరిజినల్ అంటూ ఒకటి ఉండాలి కదా అని చెప్పేసి ఆయన చెప్పిన కీలకమైన వాటిని, ఇలాంటి వాటివన్నీ తీసేసి వాళ్ళు కావాల్సిన విధంగా ఎడిట్ చేసుకునేసి ఆయన మాట్లాడిన వాటిలో కొన్ని మాత్రమే తీసుకునేసి రిలీజ్ చేసి ఇప్పుడు టీడీపీలో మాట మారుతుందని చెప్పేసి రకరకాలు చెప్తున్నారు. ఏంటి ఈ గందరగోళము? ఎప్పుడు మారుతుంది ఈ పరిస్థితి? ఈ కనీసం టీడీపీ వచ్చిన తర్వాతనే దీనికి పూర్తిగా ఈ చట్టాన్ని పూర్తిగా క్యాన్సిల్ చేసి రద్దు చేసే అవకాశం ఉంటుందంటారా? మీ విశ్లేషణ చెప్పండి మేడం. అలాగే ఆ, ఆయన ఫోటోలు, సీఎం గారి ఫోటోలు వేసుకోవడం ఆయన ఆస్తి ఇస్తున్నట్టుగా. సో ఏంటి ఎలా చూడాలంటారు దీన్ని? మీ విశ్లేషణ చెప్పండి మేడం. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి అండి. ఇది ఆ, బయటకు వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు కనీసం నేను ఆ, సగటున 3 వీడియోలు చేస్తున్నా. ఈ ల్యా కేవలం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి. ఎందుకంటే నాకు కొంత రియల్ ఎస్టేట్ అనుభవం ఉంది కాబట్టి అసలు రియల్ ఎస్టేట్ లో ఉండే కష్ట నష్టాలు, సామాన్య మానవుడికి కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కానీ ఉండే కష్ట నష్టాల గురించి నాకు తెలుసు కాబట్టి ఆ ఎన్ని రకాలుగా వివరించినా సరే ఇంకా అనుమానాలు 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 వెంటాడుతున్నాయి తప్పితే ఎక్కడా ఒక ఎండ్ పాయింట్ అనేది దొరకట్లేదు. ఇప్పుడు ఏదైనా ఒక విషయం సజీవంగా చాలా రోజుల పాటు ఉంది అంటే రెండే కారణాలు ఉంటాయి. చాలా మంచిదన్నా అయి ఉండాలి, చాలా దుర్మార్గమైందైనా అయి ఉండాలి. కానీ ఇది మంచిది అనడానికి మట్టుకు ఒక్క పాయింట్ అంటే ఒక్క పాయింట్ కూడా అంటే దివిటీ వేసి వెతికినా గానీ దీనిలో మంచి కనిపించట్లేదు. కేవలం దుర్మార్గం మాత్రమే కనిపిస్తుంది అంటే అర్థం చేసుకోండి ఇక ఎవరైనా సరే. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకు కూడా అర్థం కావాల్సింది అసలు ఎందుకు మన నెత్తిని ఈ పిడుగు వేయాలనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే మనకి తట్టేది ఒకటే. ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి తన రాజకీయంగా తను ఒక 20-25 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ని ఏలాలనుకుంటున్నాడు. తానే రాజుని అని ప్రకటించుకున్నాడు. నేను తప్పితే వేరే దిక్కులేదు ఈ రాష్ట్రానికి అనే పరిస్థితిని తీసుకుని వచ్చి తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేసేశాను, కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసేశాను, నేను ఏకైక రాజుగా నేను మిగులుతాను అనే ఒక ఉమ్, నమ్మకంతో అతను ఋషికొండ పైన ప్యాలెస్ కట్టుకోవడం కావచ్చు, లేదు అనుకుంటే ఆ ఎక్కడ భూములు దొరికితే అక్కడ దురాక్రమణకు పాల్పడటం కానీ ఆ, చేసిన మాట వాస్తవం. అయితే ఇక్కడ తెలంగాణలో కూడా ధరణి అనే దాన్ని తీసుకుని వచ్చి ఆ కేసీఆర్ ఇదే పని చేశాడు. ఇదే పని చేసి ఏం చేశాడు, ఆ చాలా ల్యాండ్స్ కి ఉమ్, ఇప్పుడు ఏవైతే ఆమ్, కొంచెం డిస్ప్యూట్ లో ఉన్న ల్యాండ్స్ లేకపోతే గవర్నమెంట్ ల్యాండ్స్, ఇట్లాంటి ల్యాండ్స్ ఉన్న ల్యాండ్స్ అన్నిటికీ ఏం చేశారు అంటే ధరణిలో వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ పేర్ల మీదకి చేర్చేసేసి ఆ తద్వారా ఉమ్, భూ ఆక్రమణలకి తెరతీశారు వాళ్ళు. మామూలుగానే భూమి కనిపిస్తే ఎవ్వరికి మనసాగదండి, సొంతం చేసుకోవాలనుకుంటారు. అది భూమికిన్ను వ్యక్తికి ఉండే ఒక మానసిక పరమైన ఒక సెంటిమెంట్ అది. ఆ భూమి తరతరాలుగా వస్తున్న భూమి మీద అదే ప్రేమ ఉంటది. అలాగే
పక్కోడి భూమిని కొట్టేయాలనే దాని విషయంలో కూడా అదే పట్టుదల ఉంటది చాలా మందికి. అయితే ఇది ఈ ధరణిలో లోపాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి. ఇప్పుడు ఆయన కూడా నేను ఒక 20 ఏళ్ల పాటు ఉంటాను అనుకున్నాడు. రాజ్యశ్యామల యాగం చేసుకున్నాడు. అంటే ఇక నేనే గెలుస్తాను అనుకున్నాడు. ఓ పక్క నుంచి పలానా పలానా వాళ్ళు ఓడిపోతారండి, వాళ్ళకి టిక్కెట్లు ఇవ్వద్దండి అంటే కూడా వినకోకుండా ఇచ్చుకున్నాడు. ఇచ్చి ఇప్పుడు ఓడిపోయిన తెల్లారి నుంచి ఇప్పుడు ఈ ధరణిలో అప్పటి వరకు నోరు మూసుకుని ఉన్న ప్రజలు కూడా అంటే అడిగినా గానీ చెల్లుబాటు అవ్వదులే అనుకున్న ప్రజలందరూ కూడా ఇప్పుడు పొలోమని వచ్చేసేసి వాళ్ళ అభ్యంతరాలు చెప్తున్నారు. ఇప్పుడు ఈ ధరణిని తీసుకురావడానికంటే ముందే అతను చేసిన ఇంకొక దుర్మార్గం ఏంటి అంటే వ్యవసాయ భూముల్ని ఎవరు రిజిస్ట్రేషన్ చేస్తారు, ఎంఆర్ఓ రిజిస్ట్రేషన్ చేస్తాడు అని ఒక సవరణ తీసుకొచ్చాడు. ఇంతకు ముందు ఏం చేసేవాడు, మామూలు ఆ ఇళ్ల స్థలాలు, అపార్ట్మెంట్లు, కమర్షియల్ ప్రాపర్టీస్ రిజిస్ట్రేషన్ అయ్యే రిజిస్ట్రేషన్ ఆఫీస్ లోనే పొలాల రిజిస్ట్రేషన్ కూడా జరిగేది. కానీ తను ఏం చేశాడంటే ఒత్తిడి పేరుతోటి ఇంకో దాని పేరుతోటి తను అక్కడ ఒక విభజించు పాలించు లాగా తనకు వీలుగా ఉండటం కోసం ఎంఆర్ఓలు అయితే తను చెప్పు చేతల్లో ఉంటారని చెప్పి వ్యవసాయ భూములు ఎంఆర్ఓలు చేసేలాగా మార్చేసరికి అంటే ఇప్పుడు నేను ఈ ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు వచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి ధరణికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. అంటే పాలకులు ప్రజల భూముల్ని తనకి కావాల్సిన వాళ్ళకి కట్టబెట్టుకోవటానికి కొత్త కొత్త వేషాలు, కొత్త కొత్త చట్టాలతోటి ముందుకొస్తారు. అంటే తమకి కావలసిన వాళ్ళు అంటే బడాబాబుల కోసం వీళ్ళు నడుం కట్టుకుని పనిచేస్తారనమాట. అంటే వాళ్ళకి కొంత ఇచ్చి వీళ్ళు కొంత తీసుకుంటా ఉండటం. ఇప్పుడు దాదాపు ఒక 10-15 చీకటి పాగోతాలు బయటపడ్డాయి. చిన్న చిన్నవి కాదు, చాలా పెద్ద పెద్దవి. ఏది కేసీఆర్ చేసి కరెక్ట్ గా ఎన్నికలకు 3 నెలలు, 4 నెలలు, 6 నెలలు ముందు నుంచి మొదలెట్టి అంటే అందరూ ఈ ఎన్నికల హడావుడిలో ఉన్నారు అనే ఒక భ్రమలో వాళ్ళు చేశారు. కానీ పిల్లి పాలు తాగుతా తను ఎవరు చూడలేదు అనుకుంటది, కానీ అందరూ చూస్తారు. అదే జరిగింది ఇప్పుడు. అవే బయటకు వస్తున్నాయి ఈ రోజు. ధరణిలో ఏవైతే లోపాలు జరిగాయో, ఏవైతే ఘోరాలు జరిగినాయో, అది ప్రభుత్వ ఆస్తులు కావచ్చు, ప్రైవేట్ ఆస్తులు కావచ్చు, అన్ని బయటకు వచ్చినాయి. ఇప్పుడు ఈయన బాబాయి అబ్బాయిలుగా ఉంటారు కదా ఇద్దరు. ఇప్పుడు ఆ జగన్ కి ఆదర్శం ఎవరు, కేసీఆర్. ఈయన ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అసలు నిజంగా ఎప్పటి నుంచో నలుగుతున్న విషయం. ఇది వాళ్ళ కొత్తగా వచ్చిందని కాదు. కాకపోతే పాలకులు ప్రజలకు ఎక్కడ నష్టం జరుగుతుందో అని చెప్పి తెద్దాం అనుకున్న చట్టాలను కూడా ఆపేసిన నాయకులు ఉన్నారు. లేదు బలవంతంగా ప్రజల మీద వేసి రుద్దిన నాయకులు కూడా ఉన్నారు. సరే, ఇప్పుడు తాజాగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో అసలు నువ్వు ఆ భూమిలో వ్యవసాయం చేస్తుంటావు, ఆ భూమి నీదని అనుకుంటావు, కానీ అది నీది కాదు. అలాగే ఒక ఇంట్లో నువ్వు ఉంటావు, ఇది నాది అనుకుంటావు, కానీ ఆ ఇల్లు నీది కాదు. ఇలా మనుషుల్ని అస్థిరపరచటానికి, పౌరుల్ని ఆ వాళ్ళొక బీతావహ పరిస్థితిలోకి వెళ్ళిపోయే పరిస్థితిలోకి ఈ చట్టం వస్తుంది. ఈ చట్టంలో మౌలికంగా 2-3 విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే డిజిటలైజేషన్ పేరుతోటి పాత రికార్డులన్నిటినీ డిజిటల్ చేసే ప్రాసెస్ లో డబ్బులున్న వాళ్ళ పక్కన పొలాలు, చిన్న చిన్న పొలాలు ఉంటే ఆ పొలాల్ని పెద్దవాళ్ళకి కలిపేయడం. ఇప్పుడు ఒక చిన్న సామాన్య రైతు ఉంటాడు, అతనికి ఎకరం పొలమో 2 ఎకరాల పొలమో ఉంటది. నా పొలం కూడా డిజిటలైజ్ అయిపోతుంది అనే ఒక పరిజ్ఞానం ఒక సామాన్య 2 ఎకరాలు పొలం ఉన్న రైతుకు తెలుస్తుందా? అసలు డిజిటలైజేషన్ అంటే ఏంటో తెలుస్తుందా? మనం ఏం చేయాలి అంటే రికార్డు ఉంచుకోవాలి, డిజిటలైజ్ చెయ్యాలి. ఎప్పుడైనా ఒకసారి మనకి ఏదైనా ఒక అనుమానం వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి, ఈ డిజిటలైజ్ చేసిన దాన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్, పాత డాక్యుమెంట్స్ పక్క పక్కన పెట్టుకొని కంపేర్ చేసుకోవాలి. ఎక్కడ వచ్చింది తేడా అంటే ఇది టెక్నికల్ గా ఏదైనా పొరపాటు జరిగిందా, లాజికల్ గా ఏదైనా పొరపాటు జరిగిందా, మన సిబ్బంది వల్ల పొరపాటు జరిగిందా, ఇట్లా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ చూసుకోవటానికి ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పారు, మాన్యువల్ రికార్డ్ అసలు అందుబాటులో ఉండదని చెప్పేశారు సింపుల్ గా.
డిజిటలైజ్ చేసేసాం కాబట్టి అవి తీసుకెళ్లి సముద్రంలో పడేద్దాం అన్నంత ఈజీగా ప్రభుత్వం ఉంది. ఇప్పుడు ఈ ఈ ఈ ఈ రికార్డు ఇట్లా ఓన్లీ డిజిటలైజ్ అయ్యేసరికి ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు నా పొలమే ఉంది, డిజిటలైజేషన్ లో భాగంగా ఒక పొరపాటు పడింది. పొరపాటు పడిన విషయం నాకు ఒక 2 సంవత్సరాల వరకు నాకు తెలియలేదు అనుకోండి, నాకు 2 సంవత్సరాల తర్వాత తెలిసింది అనుకోండి, ఇంక నేను నీళ్లు వదులుకోవటమే ఆ స్థలానికి, ఆ పొలానికి అంత్యక్రియలు చేసేయడమే ఇక. లేదు కాదు కూడదు అంటే పట్టుకే మా నాన్న నుంచి వచ్చింది, మా తాత నుంచి వచ్చింది అనే ఒక సెంటిమెంట్ కనుక నీకు ఉంటే గనక నువ్వు వ్యవసాయం చేసేవాడు అయితే వ్యవసాయం చేయటం మానేసి, ఉద్యోగం చేసేవాడు అయితే ఉద్యోగం మానేసేసుకుని ఈ దీని చుట్టూ, ఆ ట్రిబ్యునల్ చుట్టూ తిరగాలి. లేదు అనుకుంటే హైకోర్టుకి వెళ్ళాలి. ఇవన్నీ ఉంది ఆప్షన్స్. అంతేగాని నా రికార్డు పాతది, ఇది మా తాత నుంచి వచ్చింది, మా నాన్న నుంచి వచ్చింది, మా నాన్న గాని మా తాత గాని ఎవరికి అమ్మలేదు కాబట్టి నా దాకా వచ్చింది, ఇది నాదే అనడానికి కుదరదు. అదేమంటే కంప్యూటర్ ఉంది, కంప్యూటర్ అబద్ధాలు చెప్పదు. ఇలా అసలు ఎంత దరిద్రమైన వాదన, ఒక ఏమంటే ఇంత కుచ్చితమైన ఆలోచనలు ఒక నాయకుడు అనేవాడికి వచ్చిన తర్వాత ఆ రాష్ట్రంలో ప్రజలు సుఖంగా ఉండలేరండి, మనశ్శాంతిగా ఉండలేరు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నారు. అసలు ఏ ల్యాండ్ నాది నాకు ఉంటదా ఉండదా అంటే ప్రతిరోజు చూసుకుంటారా అండి కూర్చొని, షేర్ మార్కెట్ లో లాగా ఈ రోజు నా షేర్ ఎంత ఉంది, తక్కువకు పోయిందా ఎక్కువకు పోయిందా, ఇవన్నీ చూసుకునే తెలివితేటలు ఉంటాయా అండి? ఈ ల్యాండ్ నాది అనుకున్న తర్వాత ఎంత నిశ్చింతగా ఉంటారు ప్రజలు. అలాంటి ప్రజల మధ్యలో నువ్వు టెక్నాలజీ పేరుతోటి, ఇంకో దాని పేరుతోటి వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లుతున్నావు నువ్వు. మరి దీనికి పివి రమేష్ గారు ఉన్నారు, ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్, 35 సంవత్సరాలు ఐఏఎస్ ఆఫీసర్ పనిచేశాడు. రోజు కంప్యూటర్ తోటే ఉంటాడు ఆయన. దాదాపు ఆయనకే ఒక ఇలాంటి గడ్డు పరిస్థితి వచ్చిందంటే సామాన్య ప్రజల సంగతి ఏంటి చెప్పండి. ఇవాళ ఆయన ఈ విషయం పబ్లిక్ లోకి తీసుకురావడం చాలా మంచిదండి. ఎందుకంటే ఒక అవగాహన వస్తుంది. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే, నా దాకా వచ్చినప్పుడు చూసుకుందాం, భరోసా అలాగే ఉంటది. ఆ భరోసాని తీసేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. భరోసాని ఇవ్వవలసిన నాయకుడు భరోసాని తీసేసుకున్నాడు. ఇది అన్నిటికన్నా దారుణమైన విషయం. అలాగే ఫోటోలు ముద్రించుకునే విషయం ఒకటి. ఇది కూడా ఏంటి అంటే తన రాజ్యకాంక్షకి, అంటే నేను ఒక 20 ఏళ్ల పాటు నేను ఏళ్తాను, నేను బతికున్నంత వరకు, నా కంఠంలో ఊపిరుండేంత వరకు నేనే ఇక్కడ ఆ ముఖ్యమంత్రిని. ముఖ్యమంత్రిని కూడా అనుకోడు ఆయన. ఆయన తన ఒక రాజుని, యువరాజుని. వాళ్ళ నాన్న ఆ రాజు, ఈయన యువరాజు. యువరాజు వారు రాజుగారి పాలనలో క్విడ్ ప్రోకోతో ఎన్నో కోట్లు 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 సంపాదించారు. ఇప్పుడు ఈ ఆ ఆ ఆ రాజుగారు మరణించడంతో ఈ యువరాజు గారు పరిపాలనలోకి వచ్చారు. మరి ఇప్పుడు ఈ యువరాజు గారు ఆయన ఇప్పట్లో ఎవరికి ఆ పట్టాభిషేకం చేయరంట, ఆయన మాత్రమే కొనసాగుతారంట. అందుకే ఇలాంటి చట్టాలు తీసుకొచ్చుకున్నారు. అది ఆయన నమ్మకం, అది ఆయన ధైర్యం. నన్ను ఎవరు కదిలించలేరు, నా పీఠాలు చాలా గట్టిగా ఉన్నాయి, పాతుకుపోయి ఉన్నాయి పాతాళం దాకా, కాబట్టి నా కుర్చీ కదల్చలేరు, నేను ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది. అందుకే నా ఫోటోలు ఉండాలి, ప్రతి చోట నా ఫోటోలు ఉండాలి. ఎక్కడ గవర్నమెంట్ నుంచి ఒక సర్టిఫికెట్ వస్తే ఆ సర్టిఫికెట్ మీదల్లా నా ఫోటోలు ఉండాలి అనే ఒక కాంక్ష. ఇది ఏ రాజకీయ నాయకుడికున్నా క్షమించే విషయం కాదు. మీరు వాళ్ళు ఉంటారు పోతారు, అసలు మీ ఫోటోలతో మాకేంటి పని, మేము ఎందుకు చూసుకోవాలి మిమ్మల్ని? అథవా చూసుకుంటే నా కష్టార్జితం అయితే నా ఫోటో ఉండాలి, నాకు నా తండ్రి నుంచి వస్తే నా తండ్రి ఫోటో ఉండాలి, తాత నుంచి వస్తే తాత ఫోటో ఉండాలి. అంతేగా నువ్వెవడివి మధ్యలో? నువ్వేమైనా ఇచ్చావా? ఫ్రీగా ఇచ్చావా మాకేమన్నా? నువ్వు ఫ్రీగా ఇచ్చింది ఏంటి అంటే, నువ్వు ఫ్రీగా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని వాళ్ళకి ఫ్రీగా ఇచ్చింది అనారోగ్యం ఇచ్చావు, మందు తాగే వాళ్ళకి, భవన నిర్మాణ కార్మికులకి రాష్ట్రంలో చోటు లేకుండా చేసేసావు ఇసుక దందా చేసి.
ఇలా నువ్వు ఒక రకమైన నీకు ఇష్టమైన పాలసీలన్నీ తీసుకొచ్చి ఆ పాలసీల ద్వారా ప్రజలకు నష్టమా లాభమా అని వెనక్కి తిరిగి చూసుకోకుండా ఒక ముట్టె పొగరుతోటి నువ్వు ఈ రోజు ఇలా పరిపాలన చేసుకుంటూ వచ్చావు. 5 ఏళ్ళు అయిపోయింది. నీకు చర్మగీతం పాడే రోజు వచ్చింది. అయితే ఆ మొదటి రోజే అనుకున్నాం మనం ఇది ఒక భస్మాసుర హస్తం కాబోతుంది జగన్మోహన్ రెడ్డికి అని. అచ్చు అలాగే అలాగే పరిస్థితులన్నీ వస్తున్నాయి. అసలు ఇంకొకటండి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసరు ఉంటారు, ఆయనతో వెళ్ళి మీ మొర చెప్పుకోవచ్చు అని 2022 నవంబర్లో తీసుకొచ్చిన జీవోలో ఉంది. అంటే మనం ఏమనుకుంటాము, ఆఫీసరు అంటే ఆయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అవుతాడు. ఉమ్, అంటే మనం ఓ చిన్నపాటి ఆ, ఉమ్, గవర్నమెంట్ ఎంప్లాయీ కావచ్చు, పెద్ద స్థాయి గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటాడు అని మనం అనుకుంటాం. కానీ 2023లో ఆ జీవోలో మార్చేసేసి ఆ, ఆఫీసర్ అనే మాట తీసేసి ఎనీ పర్సన్ అని మార్చుకున్నారు కన్వీనియంట్ గా. ఆ ఎనీ పర్సన్ ఎవరై ఉంటారు? వైసీపీ లీడర్లు అవుతారు. ఒక వైసీపీ లీడరు ఆఫీసర్ అయితే గనక, అక్కడ ఆఫీసర్ గా అతను పెత్తనం చెలాయిస్తే గనక పెన్షన్లు ఏ పార్టీ వాళ్ళకి ఇవ్వాలి? మనకు ఓటేసే కుటుంబానికే పెన్షన్ ఇవ్వాలి. అలాగే మనకి ఓట్లేస్తారు అనుకున్న వాళ్ళ బజారుకే రోడ్లు వేయాలి అనే పరిస్థితిలో నువ్వు పరిపాలన ఇప్పటిదాకా చేసిన తర్వాత ఆ, మనకు ఓటేస్తారు అనుకున్న వాళ్ళ ఓట్లు దొంగ ఓట్లు చేర్చటం, అలాగే ఓటు వేయరు అనుకున్న వాళ్ళ ఓట్లు నిర్దాక్షిణ్యంగా తొలగించటం నువ్వు చేసావు కదా. మరి ఇంత చేసినోడివి, ఓటు దగ్గరే ఇంత చేసినోడివి, భూమి దగ్గర చేయవని నమ్మకం ఏంటి? నువ్వు ఒక బకాసురుడిగా తయారయ్యి నువ్వు తింటూ నీకు కావాల్సిన వాళ్ళకి కొంచెం తినిపించుకుంటూ నువ్వు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా నువ్వు పేదవాళ్ళ భూములు కొట్టేయాలని నువ్వు నిర్ణయించుకున్నావు. అన్నిటికన్నా బాధాకరం, ఏదైనా తేడా పాడా వస్తే గనక కింద ఒకసారి నువ్వు మాట్లాడుకోవచ్చు, అక్కడ సంతృప్తి చెందకపోతే డైరెక్ట్ స్వర్గం అంటారు చూసారా, అలా డైరెక్ట్ గా హైకోర్టుకి వెళ్ళాలి. ఒక చిన్న రైతుకి హైకోర్టు దాకా వెళ్ళగలిగే సామర్థ్యం ఉంటదా? అంత శక్తి ఉంటదా? అంత అంగబలం అర్ధబలం ఉంటదా? ఇవి రెండూ పెట్టుకోగలిగిన వాడికి ఈ భూమి బదలాయింపు జరిగిపోతే ఇక వాడు ఎవరికి చెప్పుకోవాలి? అందుకే ఇవాళ ఇంకొక చమక్కు చేశారు వీళ్ళు. ఏంటంటే అది, ఇప్పుడు పయ్యావుల కేశవ్ ఉన్నారు, లేకపోతే ఇంకొక తెలుగుదేశం లీడర్ ఉన్నారు, ఇంకొక తెలుగుదేశం లీడర్ ఉన్నారు. దీంట్లో వాళ్ళు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మాట్లాడిన దాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ఆ ముక్కల్ని అతికించి వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి అనుకూలమైన మాటలు వచ్చేలాగా దాన్ని కట్ అండ్ పేస్ట్ స్టోరీ లాగా చేసి అది ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఓ చూడండి ఇప్పుడు మాట్లాడుతున్నారు ఎలక్షన్ కోసం, వీళ్ళు కూడా అప్పుడు సపోర్ట్ చేశారు అని. కాకపోతే ఆయన ఏం చెప్పాడు, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది దానివల్ల మీరు చెప్తున్న సౌలభ్యాలు ఎంత ఉంటాయో తెలియదు కానీ అనర్థాలు అంతకంటే ఎక్కువ ఉంటాయి. అవి లేకుండా చేయగలిగే సామర్థ్యం మనకు ఉందా లేదా అనేది చూసుకోవాలి ఫస్ట్ అని చెప్పాడు. అది ఎక్కడన్నా చెప్తున్నారా వీళ్ళు? చెప్పట్లా. వీళ్ళకి అనుకూలమైన మాటలు, అంటే ఇప్పుడు వీళ్ళు ప్రచారం చేసుకుంటా వచ్చింది ఏంటి అంటే, వీళ్ళు ఏ చట్టం తీసుకొస్తామన్నా, అసెంబ్లీలో ఏం మాట్లాడతామన్నా గానీ ఆ మోకాలు అడ్డుతున్నారు, వీళ్ళకి అధికారం పోయింది అనే ఒక బాధలో అందుకని వీళ్ళు అసలు ప్రభుత్వానికి సహకరించట్లేదు అనే ఒక అపవాదు తెలుగుదేశం వాళ్ళ మీద వేశారు వీళ్ళు. అందుకని వీళ్ళు అసలు ఈ చట్టంలో సాధ్యాసాధ్యాలేంటి, నష్టాలేంటి, లాభాలేంటి అనే దాని గురించి, కొండకుచో లాభాలు కూడా ఉండుండొచ్చు, కానీ ఆ లాభాలు రావాలి అంటే ప్రభుత్వం చాలా హోంవర్క్ చేయాల్సి ఉంటది. అది కూడా చెప్పాడు పయ్యావల్ కేశవ్. ఆ మాటని పెద్ద ఖాతరు చేయట్లేదు. ఇట్లా ఏ రకంగా అయినా చూడండి, వాళ్ళు వాళ్ళు తీసుకొచ్చుకున్న దుర్మార్గమైన చట్టాన్ని ప్రజల చేత, అంటే ఓట్లు వేయించుకున్న తర్వాత ఇంకా ప్రజలు కూడా ఆ చట్టం గురించి మాట్లాడే హక్కు ఉండదు. అదేమంటే మీరే కదా నేను అది తెస్తున్నానని తెలిసి కూడా మీరు ఓటేశారు అంటే ఆ చట్టం మీకు ఇష్టమనే కదా అర్థం. ఇలా మాట్లాడతాడు పొద్దు నుంచి జగన్మోహన్ రెడ్డి పొరపాటున గనక గెలిస్తే. అందుకే చంద్రబాబు నాయుడు తన మేనిఫెస్టోలో ఇది నల్ల చట్టం,
నేను రాగానే దీన్ని రద్దు చేస్తాను అని చెప్తున్నాడు. ఎవరైనా ఆలోచించగలిగే ప్రజలు, చిన్న రైతులు కావచ్చు, పెద్ద రైతులు కావచ్చు, ఎవరైనా సరే ఆలోచించి తమ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా ఉండాలి అంటే గనక భూమి మీద మీకున్న సెంటిమెంట్ని మీరు ఆ, నిరూపించుకోవాలి అనుకుంటే గనక వైసీపీ పార్టీని ఖచ్చితంగా ఓడించి తీరాలి. ఆ- అలాంటి చారిత్రక అవసరం ఉంది ఇవాళ. వైసీపీ పార్టీ ఓడిపోవాల్సిన అవసరం ఏంటి అంటే ఇది ఒక చారిత్రక అవసరం. ఇప్పుడు గాని మనం ఓడించకపోయాము అంటే గనక ఇంకా మన గురించి, ఆంధ్రప్రదేశ్ గురించి ఇప్పటికే రాజధాని లేదు అని చెప్పి చాలా మంది జాలి పడుతున్నారు. ఇంకా జాలి పడరు ఆంధ్రప్రదేశ్ గురించి. వాళ్ళ తలరాతలు వాళ్ళే రాసుకున్నారు అని చెప్పేసి ఆ, మాట్లాడుకోవడం కూడా మానేస్తారు. ఇది ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. చూద్దాం మేడం. ఎందుకంటే దీన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్నాం అందరూ, ఆ, మన బాధ్యతగా. ఇంకా మరి ఎందుకంటే ఐఏఎస్ ఐపీఎస్ లాంటి వాళ్ళకి వాళ్ళ పెద్దల నుంచి రావాల్సిన ఆస్తులు దక్కట్లేదంటే ఇక కనీసం వాళ్ళు ఇచ్చి పెట్టుకున్న అప్లికేషన్ కూడా ఓపెన్ చేయకుండా తిరిగి ఇచ్చేసి దాన్ని ట్రిబ్యునల్ పంపిస్తున్నారంటే ఇక చూడాలి మరి. ఇంకా ఇంకా మళ్ళీ సామాన్యుల పరిస్థితి ఏంటి అనేసి ఇంకా చూడాలి. ఎన్ని రోజులు తిరుగుతారు ఇలా కమిటీల చుట్టూ, లేదంటే ఆఫీసర్ల చుట్టూ. అసలు సాధ్యమవుతుందా అనేది ఆలోచించుకునేసి భూమి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఓటుని ఇలాంటి చట్టానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని ఆశిద్దామండి. ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు.